పీపుల్స్. రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ యూసీసీ బిల్ని అసెంబ్లీలో పాస్ చేసింది. యూసీసీ బిల్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ 2026. అస్సాం ఈస్ ద థర్డ్ స్టేట్ అండ్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు పాస్ దిస్ బిల్ ఇన్ అసెంబ్లీ. అస్సాం కంటే ముందు ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్ ఈ యూసీసీ బిల్ని పాస్ చేశాయి. There was created a lot of controversy around this bill. So now in this video we'll see what actually UCC bill means and what are the provisions given under this bill. So now first basic question, asalu ee UCC bill ante enti? UCC ante Uniform Civil Code. As we all know, India is a diversified country. మన దేశంలో ఎన్నో రకాల కల్చర్స్ అండ్ రిలీజియస్ ఉంటాయి. ఎవ్రీ రిలీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్సనల్ లాస్ లైక్ మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీ ఎక్సెట్రా. ఒక్కో రిలీజియన్ ఒక్కో డిఫరెంట్ లాని ఫాలో అవుతుంది. ఫర్ సపోజ్ హిందూస్కి హిందూస్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ రిలీజియస్ లా ఉన్నాయి, క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. సో యూసీసీ బిల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డిఫరెంట్ రిలీజియస్ డిఫరెంట్ లాని ఒకే బిల్ కిందికి తీసుకురావడం. దాట్స్ వై ఇట్స్ కాల్డ్ అస్ యూనిఫామ్ సివిల్ కోడ్. అస్సాం గవర్నమెంట్ మతపరమైన ఆచారాలు గౌరవిస్తూనే హక్కుల పరిరక్షణకు ఈ బిల్లు తీసుకువచ్చింది. సో నౌ విల్ సీ వాట్ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ ఇన్ దిస్ బిల్. ఫస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, పాలిగామీని పూర్తిగా నిషేధించారు. అంటే ఒక్కరికన్నా ఎక్కువ మంది భార్యలు కానీ భర్తలు కానీ కలిగి ఉండడాన్ని నిషేధించారు. ఆల్సో మ్యారేజ్ ఏజ్ లిమిట్ని ఫిక్స్ చేశారు. అమ్మాయిలకి 18 సంవత్సరాలు, అబ్బాయిలకి 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివోర్స్, అలిమోనీ అండ్ మెయింటెనెన్స్ని ఖచ్చితం చేశారు. అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దిస్ లా గివ్స్ ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ యాజ్ వెల్. ద ప్రాపర్టీస్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బిట్వీన్ men and women. Next caused most controversy in this bill, that is live-in relationship. సో ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్ ఖచ్చితంగా 30 రోజులలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదంటే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. ఒకవేళ లివ్-ఇన్ రిలేషన్షిప్ ద్వారా ఎవరైనా పిల్లలు పుడితే వారిని లీగల్ చేశారు. ఇన్ దిస్ కేస్ ఉమెన్ కెన్ ఆస్క్ ఫర్ మెయింటెనెన్స్. సో విత్ ఆల్ దిస్, there is a more important point in this bill, that is excluding all tribals from this bill. Preserve tribal cultures and traditions. Tribals follow most ancient traditions in their lives, protect their distinct lifestyle. And under this bill, the government is keeping religious rituals under intact. అంటే మ్యారేజెస్ని ఎవరి రిలీజియన్స్ తగినట్టు వారు నిర్వహించుకోవచ్చు, కాకపోతే అవి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్ని అస్సాం గవర్నమెంట్ పాస్ చేసింది. సో నో వాట్ నెక్స్ట్? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44 ప్రకారం ఫ్యూచర్లో మన ఇండియన్ గవర్నమెంట్ సిటిజన్స్ అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ని పాస్ చేయవచ్చు. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఈజ్ ది జస్ట్ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. ఎవ్రీ స్టేట్ అసెంబ్లీ దీన్ని పాస్ చేసిన తర్వాత దీన్ని గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దీన్ని పాస్ చేస్తారు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. అపోజిషన్స్ ఇప్పటి వరకు ఈ బిల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్ రిలీజియస్ ఫ్రీడమ్ని ఇంపాక్ట్ చేస్తుందని అంటున్నారు. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో గవర్నమెంట్ జోక్యం తీవ్రమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అండ్ అండర్ ఆల్ దిస్ ప్రెషర్, అస్సాం గవర్నమెంట్ పాస్డ్ దిస్ బిల్. ఇప్పటి వరకు ఏ కంట్రీలోనూ రిలీజియస్ బేస్డ్ లాస్ లేవు, అందరికీ కామన్ సివిల్ కోడ్ ఉంటుంది. ఇండియా ఒక డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది. ఫ్రెండ్స్, ఈ యూసీసీ బిల్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీపల్స్. బాయ్.